రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చామన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే తమ లక్ష్యమన్నారు. పెట్టుబడుల కోసం ఈ నెల 19న మరోసారి సీఎం ఉన్నతాధికారుల టీం దావోస్కు వెళ్తోందన్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్తో 5.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మండలి సెషన్లో చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. 40,232 కోట్ల సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్ఏ సౌత్ కొరియా పోయినప్పుడు 36,100 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. సింగపూర్ పోయినప్పుడు ట్రాన్సిట్ హాల్ట్ కనుక అక్కడ కూడా ఒక బిజినెస్ డెలిగేషన్తో మాట్లాడి 3,950 3,950 కోట్ల మేరకు. మరొక మారు మొన్న గత సంవత్సరం దావోస్ పోయినప్పుడు మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. 178,000 కోట్ల 950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చింది అధ్యక్ష. మొన్న ఒక ఎగ్జిబిషన్ జరిగింది అధ్యక్ష ఒసాకాలో, ఏప్రిల్ 2025లో. ఆ ఎగ్జిబిషన్ పోతా ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసేవారితో కూడా ముఖ్యమంత్రి గారు వారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాదాపు వారిని కన్విన్స్ చేసి 12,152 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. ఎప్పటివరకు అధ్యక్ష ఈ 2,71,000 కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశం కంటే ముందు. దీనిలో 60% గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. ఇంకా 40% కావాలి, దాని వెనకాల పడతా ఉన్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా చేసి తీర్చే ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇన్ని వేల ఉద్యోగాలు, దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఆ పక్షాన కూడా 75,000 పక్షాన ఈరోజు ఎవరు అధ్యక్ష? దాంట్లో బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వారికి ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాల సంకల్పన మాకని ఈ పోటీ పరీక్షల్లో మేము క్వాలిఫై అవుతామని ముందుకు నిలబడి ధైర్యం ఉన్న వారికి ఇప్పించాం. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రధానమైన అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి మొట్టమొదటిసారి గత సంవత్సరం మనం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని, అందరి సహకారంతో అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 73 జీసీసీ వచ్చినాయి. 100 పూర్తి చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఉన్నాం. పక్కన ఉన్న కర్ణాటక, అటు పక్కన ఉన్న పూణేకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన అంశాల విషయంలో మనకున్న ఈకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్లాలనే ఒక ఆలోచన చేస్తాం.